హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజైతే ఇంకా మంచి రెసిపీ చేస్తున్నా. మీ అందరూ చూస్తే ఇష్టపడతారో, మాకెంతో ఇష్టమైంది. మా ఫ్యామిలీలో అందరం ఇష్టపడే రెసిపీ ఇది. సో నెలకు ఒకసారైనా నేను తప్పకుండా చేస్తాను. ఇది నెలకొకసారి అని కాదు, మనకి బుద్ధి పుట్టినప్పుడల్లా చేయొచ్చు. సో అల్లం ఎల్లిగడ్డ అయితే నేనైతే అప్పటిదప్పుడు రోట్లో దంచేసుకుంటా. ఫ్రెష్గా ఉంటుందని అప్పటిదప్పుడు దంచేసుకుంటేనే బెటరు. అందరూ కూడా అలాగే చేసుకోండి, ఎందుకంటే ఫ్లేవరు బాగుంటుంది, టేస్ట్ అప్పటిదప్పుడు చేసుకుంటే. కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవచ్చు దీంట్లో. నేను అప్పుడప్పుడు మిరియాలు వేస్తాను, ఈరోజు లేకుండే అందు గురించి మిరియాలు వేయలేదు. సో అల్లం వెల్లిపాయ ఒకటే వేసుకొని దంచేసుకున్నా. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు, ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు. మనకి దేనికి సరిపడా దానికి వేయాలి, అంటే గోలించే దాంట్లో ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. కానీ మనము కర్రీస్కి తప్పకుండా తక్కువనే వేసుకోవాలి. హెల్త్కు మంచిది, టేస్ట్ కూడా తప్పకుండా ఉంటుంది. టేస్ట్ ఎక్కడ పోతుందండి, ఆయిల్తో అయితే రాదు కదా. మనం వేసే ఇవన్నీ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో, టేస్ట్కి సరిపోను మసాలా అయినా లేదంటే కారమైనా ఉప్పు అయినా సరిగ్గా ఉంటేనే మనకు టేస్ట్ అనేది తప్పకుండా వస్తుంది, ఎక్కడ పోదు. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్ తాలింపులో ఇవన్నీ వేయాలి. వేసి కొద్దిగా బ్రౌనిష్ వచ్చేంత వరకు కలియబెట్టాలి. తర్వాత మనమైతే గ్రేవీకి అయితే ఇప్పుడు చూపించాను కదా, గ్రేవీకి అయితే టమాటాలు ఆనియన్స్ తీసుకున్నా, కట్ చేసి పెట్టేసుకున్నా. ఈ వంటకి ఈ రెసిపీకి కావాల్సిన గ్రేవీ టమాటాలు, ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ 2, టమాటాలు 2 తీసుకోవాలి. అది మిక్సీ చేసేసుకొని పెట్టేసుకోండి పక్కన. సో ఇదైతే ఇప్పుడు తాలింపులో ఇవన్నీ వేసాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్టు, ఇంకా కరివేపాకు, ఇవన్నీ బ్రౌనిష్ వచ్చేంత వరకు కలపాలి. ఇప్పుడు టమాటాలు వేయాలి. ఇప్పుడైతే కట్ చేసిన టమాటాలు 2 తీసుకున్నా, పసుపు వేసాను. టమాటాలు అయితే 2 తీసుకున్నా, 2 గ్రేవీకి, 2 కట్ చేసి వేసుకున్నా. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ ముందు వేయలేదు, ఎందుకంటే ఈ ఆనియన్స్ వేసాక మనకి రెడ్గా అవుతుంది మంచిగా. అందు గురించి ఆనియన్స్ వేసాకనే మనము సాల్ట్ అనేది వేసుకోవచ్చు. సో ఒక 1 టీ స్పూన్ అయితే సాల్ట్ పడుతుంది, ఎక్కువ తీసుకోకండి. తర్వాత టేస్ట్ చూసైనా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ తీసుకోకూడదు, ఓకేనా. పసుపు అయితే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. పసుపు యాంటీబయాటిక్ కదా, చాలా మంచిది హెల్త్ కూడా. అందు గురించి పసుపు కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీలో, ఓకేనా. ఇప్పుడైతే టమాటాలు సన్నగా తరిగేసి టమాటాలు వేసుకోండి, 2 గ్రేవీకి, 2 దీనిలోకి అని చెప్పాను కదా. సో ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ వేస్తున్నా. ఫస్ట్ ఆనియన్స్ ఉడుకుతున్నప్పుడే వేయొచ్చు, లేదంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, పర్లేదు, బాగుంటుంది. ఇంకా 2, 4, 5 మిరియాలు అయితే దంచేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం స్పైసీ కూడా బాగుంటుంది, అందు గురించి. ఇప్పుడైతే మూత పెట్టేసి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక, అంటే స్లిమ్లోనే పెట్టేయాలి, హైలో పెట్టొద్దు. ఎప్పుడు హైలో ఎందుకు పెట్టొద్దు అని చెప్తున్నా అంటే తొందరగా మాడిపోతుంది. ఎక్కువ ఆయిల్ వేయం కదా మనం, ఆయిల్ వేయం కనుక ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే తప్పకుండా మాడిపోతుంది. స్లిమ్లో పెట్టేస్తేనే ఆయిల్ తక్కువ వేసుకోవాలి. అది బాగా కనిపెట్టండి. నా వంటల్లో ప్రతి ఒక్కటి స్లిమ్లో పెట్టేసే చేసుకుంటాను. కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా కూడా మనం ఆయిల్ తక్కువ వేసుకొని ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదు, హెల్త్కు చాలా మంచిది వంటలు, ఇలాంటి వంటలు చేసుకుంటే. సో టేస్ట్ లేదని అస్సలు అనుకోకండి, చాలా బాగొస్తుంది టేస్ట్. గ్రేవీ వేసాను కదా, ఇప్పుడు గ్రేవీ వేసాక కొంచెం ఎండుకారం వేయాలి. ఎండుకారం ఎందుకంటే కొంచెం కలర్కి బాగుంటుంది, అందు గురించి ఎండుకారం వేస్తున్నా. ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి ఉంది కదా, పచ్చిమిర్చి వేసాను కనుక మనకు ఎండుకారం ఎక్కువ అవసరం రాదు. ఒక కలర్కి కొంచెం 1/2 టీ స్పూన్ వేసుకుంటే అయిపోతుంది, ఓకేనా. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో అన్నీ వేసాం కదా. ఇప్పుడైతే మనం ఇప్పుడు చేసేది ఏంటి, మనం చోలే మసాలా కర్రీ. అందు గురించి చోలే ఫస్ట్ కుక్కర్లోనే ఉడకబెట్టుకేసుకోండి. అంటే మనం ఏం చేయాలంటే నైట్ అన్నా నానబెట్టేసుకోండి, లేదంటే మార్నింగ్ అయినా నానబెట్టేసుకోవచ్చు. మనం అనుకున్న వెంటనే 2 అవర్స్లో నానిపోతుంది. లేదంటే మనం నైటే అనుకున్నాం అనుకో, రేపు ఏం చేస్తున్నామో చోలే మసాలా చేసుకుందామని, అప్పుడు నైటే నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఈరోజే అనుకొని ఈరోజే చేసామనుకో, వేడి నీళ్ళల్లో 2 అవర్స్ నానబెట్టేసేయండి,
మంచిగా నానిపోతాయి. సో కొద్దిగా అయితే ఇవి ఒక పిడికెడు తీసుకొని మిక్సీ చేసేసుకోండి. ఫస్ట్ అయితే గ్రేవీకి చేసుకోండి. కుక్కర్లో అలాగే ఉన్నాయి కొన్ని అయితే తీసుకొని మిక్సీ చేసేసుకోండి. కర్రీకి అయితే అలాగే ఉంచాను. ఇవి మిక్సీ చేసుకున్నా. ఇది గ్రేవీ కోసం, ఓన్లీ గ్రేవీ కోసం. అంటే మనము టమాటాలు ఆనియన్సే మిక్సీ చేసుకున్నాం కదా గ్రేవీ. సో ఇంకా ఎక్కువ ఉండాలి అనుకుంటే గ్రేవీ మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఉడకపెట్టిన చోలేనే మిక్సీ చేసేసుకోవాలి, పచ్చివి కాదు. ఆల్రెడీ నేను ఇక్కడ కర్రీ స్టార్ట్ చేసినప్పుడే ఇక్కడ కుక్కర్ పెట్టేశాను, అందుకే ఇక్కడ అయింది. ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నా, ఎందుకంటే కర్రీ మళ్ళీ మనకి ఈ చోలేలో కర్రీ వేశాను, అంటే ఈ గ్రేవీ అనేది వేశాను కదా ఈ కుక్కర్లో. అంటే కుక్కర్లో ఆల్రెడీ మనకు ఏమంటారు చోలే అనేది ఉంది, చోలే ఉన్నాయి కనుక ఆ చోలేలో ఈ గ్రేవీ కలిపేసి కొద్దిగా వాటర్ పోసి అప్పుడు మళ్ళీ మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ కాదు, కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు మళ్ళీ పెట్టేస్తేనే ఈ గ్రేవీ అనేది మన చోలేకి పట్టేసి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడైతే నేను వాటర్ పోసేస్తున్నా చూడండి. వాటర్ పోసాక మసాలా వేసుకోవాలి. చోలే మసాలా బాగుంటుంది వేసుకుంటే, మీ ఇష్టం, అది ఆప్షన్. ఎందుకంటే చోలే మసాలా వేసుకుంటే చోలే టేస్ట్ వస్తుంది. ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి, ఎందుకంటే చూసుకోవాలని చెప్పాను కదా ఫస్టే. ఎంత బాగుందా అంటే టేస్ట్ ఎలా ఉంది అనేది చూసుకుంటేనే ఉప్పు ఎక్కువ అనేది తెలిసిపోతుంది. ఫస్ట్ తక్కువ వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది తెలుసు. ఉప్పు ఎక్కువ అయితే మనం ఏం చేయలేం. ఇప్పుడైతే చోలే మసాలా 1 స్పూన్ వేసాను, ఎక్కువ వేసుకోకూడదు. మొత్తం అదే చోలే మసాలానే అనిపిస్తుంది. మసాలా ఎప్పుడైనా తక్కువనే వేసుకోవాలి. ఇంటి మసాలా నేను వేయలేదు దీంట్లో, ఎందుకంటే ఇంటి మసాలా నిండుకుంది, నేను పొడి చేసి పెట్టుకోలేదు. అప్పటిదప్పుడు చేసే అలవాటు బాగా నాకు, అందుగురించి పౌడర్ ఉండదు ఇంట్లో. సో ఇప్పుడైతే పౌడర్ చేసుకోలేదు కనుక నేను చోలే మసాలా వేశాను. చాలా బాగా వస్తుందండి. 2 విజిల్స్, ఓన్లీ 2 విజిల్స్ తీసుకోండి. సో ఓకేనా. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. కొద్దిగా వాటర్ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా 1 మినిట్ ఉడికిస్తే చాలు. నేనైతే వేడివేడిగా తిన్నందుకు మాకు చాలా నచ్చింది. వేడివేడిగా ఇలాగే తీసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా గ్రేవీ అనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ అదేమంటారు కలపొచ్చు. ఓకేనా. ఇప్పుడైతే చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అదురుతుంది, మీకు అందరికీ నచ్చుతుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారు ఈ గ్రేవీ. ఇది చోలే మసాలా గ్రేవీ. చోలే మసాలా కర్రీ అంటాం దీన్ని. గ్రేవీ మసాలా అనొచ్చు, ఏదైనా మన ఇష్టం. ఇది చోలే మసాలా కర్రీ అయితే ఇప్పుడు చేశాను, చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఇలాగే చేసుకోండి, వీడియో మొత్తం చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోండి, ఏదైనా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అనేది మీరు అది మానేయండి, సేమ్ నేను చేసినట్టు చేయండి. ఇప్పుడైతే లంచ్ బాక్స్ కట్టేస్తున్నా, కర్రీ అయిపోయింది కదా, లంచ్ బాక్స్ కట్టేస్తున్నా. ఇప్పుడు 10 అవుతుందంటే 9:45 కావచ్చు మేబీ, నేను చూసుకోలే టైము, వంటలోనే ఉన్నాను. సో వీడియో చేయాలంటే కొద్దిసేపు ఎక్కువనే పడుతుంది, అందుగురించి నేను టైం చూసుకునే అంత టైం కూడా ఉండదు. అందుగురించి 9 వరకు, అంటే 9:30 వరకు నేను అన్నీ రెడీ చేసుకుంటాను. ఈ లంచ్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 8కి కిచెన్లోకి వచ్చేస్తే అన్నీ అయిపోతాయి. 1 అవర్లో అన్నీ చేసి తీసుకోవచ్చు, లంచ్ బాక్సెస్ సరిపోను. సో కర్రీ అయితే ఇప్పుడు దీంట్లో పెట్టేశాను, కర్రీ పెట్టాను, బ్రౌన్ రైస్ పెట్టాను, కర్డ్ పెట్టేస్తాను. ఎప్పుడైనా ఇలాగే పెట్టేస్తాను. కొద్దిగా పికిల్ పెట్టేసి పెడతాను, ఫస్టే చిన్న బాక్స్లో పికిల్ పెట్టేస్తాను. రసం అయితే చేయలేదు ఈరోజు, కర్డ్ ఒకటే ఉంది. ఈ వీడియో చేస్తుంటే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది కనుక ఇలాంటివన్నీ చేయడానికి రాదు. సో పెరుగు అయితే పెట్టేశాను, రసం ఏమొద్దు అని చెప్పారు, అందుగురించి రసం చేయలేదు. సో కర్రీ, రైస్లో కొంచెం గీ వేయండి, పెరుగు, రసము పెట్టేయండి, మన ఇష్టం అది. రసం కావాలంటే రసం పెట్టచ్చు. సో ఇలా అయితే ఈరోజు ఈ కర్రీ చేశాను, చాలా నచ్చారు. తినేసాక వావ్ ఎంత బాగుంది ఈరోజు కర్రీ అన్నారు. సో నేను చోలే మసాలా పౌడర్ వేసుకుందాము అని అనుకోలేదు, కానీ మసాలా ఇంట్లో లేనందుకు చోలే మసాలా వేశాను. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.